నమో తెస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స. ఈరోజు మనం సుత్తని పాత్రలోని రతన సుత్తం గురించి చెప్పుకున్నాం. భగవానుడు ఈ సుత్తంలో బుద్ధ ఇంకా దమ్మ సంఘ రత్నాల గురించి, అంటే రత్నాలు అంటే గుణాలు, వాటి గురించి ఈ సుత్తంలో చెప్పడం జరిగింది. ఈ సుత్తానికి ఒక స్టోరీ కూడా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అదేంటంటే, భారతదేశంలో అప్పుడు వైశాలి అనే ఒక రాజ్యం ఉండేది. అది ఎంత అందమైందంటే దాన్ని చూసి దేవతలు కూడా అసూయపడేవాళ్ళు. అంటే లిచ్చవి రాకుమారులు కూడా అక్కడ ఉండేవాళ్ళు. లిచ్చివులు అంటే బుద్ధుడు ఒకసారి చెప్తారు, భూమి మీద దేవతల్ని చూడాలి అంటే నేను ఈ లిచ్చివి రాకుమారులను చూపిస్తాను అని చెప్తాడు. వాళ్ళు ఇంతకుముందు చేసుకున్న పుణ్యకార్యాల కారణంగా వాళ్ళు ఇంత అందమైన శరీరాన్ని, ఆకృతులని పొంది ఉంటారు. అలాగే ఇప్పుడు ప్రస్తుత జీవితంలో కూడా వాళ్ళు శీలాన్ని ఆచరించడం వల్ల వాళ్ళని ఓడించడం కష్టమని కూడా చెప్తారు యుద్ధంలో. అయితే ఈ లిచ్చవి రాకుమారులు ఉండేది వైశాలి. అనుకోకుండా ఒక ఇబ్బంది అక్కడ వస్తుంది. అంటే అక్కడ ఉండే ప్రజలు చాలా సుఖ సంతోషాలతో, ధనధాన్యాలతో తోలుతూగుతూ ఉండేవాళ్ళు. కానీ అకస్మాత్తుగా ఆ నగరంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. అది వాన మబ్బులు కాదు, కష్టాల మబ్బులు. మొదట వర్షాలు పట్టడం మానేశాయి. కరువు విలయతాండవం చేసింది. పంటలు ఎండిపోయాయి. తినడానికి తిండి లేక పేదవాళ్ళు చనిపోవడం మొదలుపెట్టారు. అలా చనిపోయిన వారిని దహనం చేయడానికి కట్టెలు కూడా లేకపోవడంతో శవాలను నగర శివార్లలో పారేసేవారు. ఆ శవాల వాసనకు ఆకర్షితమైన భయంకరమైన అమనుష్యులు నగరంపై దాడి చేశారు. దీంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఇక అపరిశుభ్రత వలన నగరంలో ప్లేగు వ్యాధి కూడా వచ్చింది. దీనివల్ల ఇళ్లకు ఇల్లే తుడిచిపెట్టుకుపోయాయి. అంతమంది చనిపోయేవాళ్ళు. వైశాలి నగరం ఒక శ్మశానంలో మారిపోయింది. ఎటు చూసినా ఏడుపులే. ప్రజల ఆర్తనాదాలు విన్న రాజులు తమ వల్ల ఏ తప్పు జరగలేదని గ్రహించి దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. రకరకాల ఉపాయాలు కూడా వేస్తారు, కానీ అవేమీ ఫలించవు. చివరికి బుద్ధుడిని ఇక్కడికి పిలవాలి, భగవానుడు ఏదైనా ఉపాయం చెప్తారు దీని నుంచి బయటపడటానికి అని ఆయన్ని ఆహ్వానించడానికి వెళ్తారు. వెంటనే కొందరు దూతలు మగధ దేశపు రాజు బింబిసారుని వద్దకు వెళ్ళారు. అక్కడ రాజగృహంలో ఉన్న బుద్ధుడిని రావడానికి వేడుకుంటారు. మా నగరం నాశనమైపోతుంది, మీరే మమ్మల్ని కాపాడేయాలి అని ప్రార్థించారు. భగవానుడు వారి దయనీయమైన స్థితిని చూసి వైశాలికి రావడానికి అంగీకరించారు. అప్పుడు ఆయన కాలినడకన కొంత దూరం వెళ్ళడానికి రాజు బింబిసారుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. మధ్యలో నివాసాలు ఉండడానికి కుటీరాలను, టెంపరీ కుటీరాలను, ఇవన్నీ కూడా రాజు ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకున్న వెంటనే గంగా నదిని దాటి వైశాలి వైపు వెళ్తూ ఉన్నారు. ఆయన అక్కడికి అడుగు పెట్టగానే, కాలు మోపుగానే ఆశ్చర్యం. అప్పటి వరకు మండుతున్న ఎండ మాయమై ఆకాశంలో ఉరుములతో మబ్బులు కమ్ముకు వచ్చి ధారాపాతంగా వర్షం కురిసింది. ఆ వర్షం ఎంత గొప్పదంటే నగరంలో ఉన్న మురికి కుళ్ళిన శవాలు అన్నీ నీటిలో కొట్టుకుపోయి గంగా నదిలో కలిశాయి. నగరం ఒక్కసారిగా శుభ్రపడింది. గాలిలో స్వచ్ఛత వచ్చింది. భగవానుడు ఆ నగరంలో అడుగు పెట్టగానే కొంత శుభం జరిగింది. ఆ వర్షం వలన అక్కడ ఉన్న
కొన్ని అశుభ్రమైనవన్నీ కూడా పోయాయి. అప్పుడు భగవానుడు ఆనందుని పిలిచారు. పిలిచి, "ఆనంద, ఈ రతన సుత్తాన్ని నేర్చుకో. అలాగే నా భిక్షాపాత్రలో నీరు తీసుకొని ఈ సుత్తాన్ని పఠిస్తూ నగరమంతా చల్లు" అని ఆజ్ఞాపించారు. అంటే మొదట ఈ పని చేయమని ఆనందబంతేకి చెప్తారు. ఆనందుడు ఆ పవిత్ర జలాన్ని పట్టుకొని లిచ్ఛవి రాకుమారులతో కలిసి నగరం చుట్టూ ఉన్న 3 ప్రాకారాల మధ్య నడుస్తూ ఇలా వీటిని అంటే ఈ రతన సుత్తాన్ని పఠిస్తూ ఆ నీటిని చల్లుతూ వెళ్ళాడు. అంతే, నగరంలో దాగి ఉన్న ఆ మనుష్యులు ఆ మంత్రశక్తికి తలలేక పారిపోయారు. వ్యాధితో మంచం పట్టిన ప్రజలు ఆ నీటి తుంపరులో పడగానే పూర్తి ఆరోగ్యంతో లేచి కూర్చున్నారు. ప్రజలందరూ ఆనందంతో భగవానుడి వద్దకు పరిగెత్తుకొచ్చారు. అప్పుడే శక్రుడు కూడా, అంటే దేవతల రాజు శక్రుడు కూడా ఆ సభకు వచ్చారని చెప్తారు. బుద్ధుడు అందరి సమక్షంలో మరొక్కసారి ఈ రతన సూత్రాన్ని బోధించి త్రిరత్నాల గొప్పతనాన్ని వివరించారు. అంటే బుద్ధ, ధమ్మ, సంఘ, ఇవి త్రిరత్నాలు. అలా ఈ రతన సూత్రం ప్రభావంతో వైశాలి నగరం మళ్ళీ సుభిక్షంగా మారింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా కష్టం వచ్చినా, భయం వేసినా ఈ రతన సూత్రం కథను తలుచుకొని పఠించడం ఆనవాయితీగా వస్తుంది. ఇదనమాట దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అయితే ఈ రతన సూత్రాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. నేను పాలీతో పాటు కూడా చెప్తాను, ఎందుకంటే పాలీ పదాల్లో ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. అంటే అది ఎలా చెప్పాలి, భగవానుడు మాటలు విన్నట్టుగా డైరెక్ట్గా ఉంటుంది. అంచేత పాలీతో పాటు మనం తెలుగు కూడా చెప్పుకుందాం. ఈ గాథల్లో మొదటి 2 గాథలు అక్కడ ఉండే ప్రకృతి శక్తులను ఆహ్వానించడం, అంటే అక్కడ ఉన్న దేవతలందరినీ. అలాగే 3వ గాథలో బుద్ధుని గొప్పతనం గురించి చెప్పడం జరిగింది, అంటే బుద్ధరత్నం గురించి. 4, 5 గాథల్లో ధమ్మ గొప్పతనం గురించి చెప్పడం. 6, 9 గాథల్లో సంఘం యొక్క గొప్పతనం గురించి. అలాగే 10 నుండి 14 గాథలు వచ్చేసి శ్రోతాపన్నుల్లో ఉండే లక్షణాల గురించి. ఇంకా 15 నుంచి 17 చివరి గాథలు, అక్కడ వచ్చిన శక్రుడు పలికిన గాథలు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. యానీదభూతాని సమాగతాని బొమ్మాని వాయానివ అంతలిక్కే సబ్బేవ భూతా సుమనా భవంతో అతోపి సక్కచ్చ సునంతు భాసితం. ఇక్కడికి విచ్చేసిన ప్రాణులందరూ వారు భూమి మీద నివసించేవారైనా, అంతరిక్షంలో నివసించేవారైనా సామరస్యంతో ఉందురుగాక. చెప్పేదానిని గౌరవంతో విందురుగాక. తస్మాహి భూతాని సామేద సబ్బే మెత్తం కరోత మనుష్యా పచాయ దివాతరత్తోచ హరంతి ఏ బలిం తస్మాహి నేరక్కత అప్పమత్త. ఓ ప్రాణులారా, శ్రద్ధతో ఆలకించండి. రేయింబవళ్ళు నైవేద్యాలు పెట్టి మనుష్యుల ఎడ మైత్రిని చూపండి. వారిని అప్రమత్తతో కాపాడండి. అంటే దీని అర్థం ఏంటంటే, అప్పట్లో కొంతమంది వృక్ష దేవతలు, గ్రామ దేవతలు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ ఉండే ప్రజలు వారు మీకు నైవేద్యాలు అంటే జంతు బలులు కాదు, ఇక్కడ కేవలం ఆహారాన్ని సమర్పించడం అటువంటివి, పూజలు చేయడం అటువంటివి. ఇలా ఆ ప్రజలు నైవేద్యాలు పెట్టి మిమ్మల్ని గౌరవిస్తున్నారు. అక్కడ ఉండే ఈ ఎవరైతే దైవిక శక్తులు ఉంటారో వాళ్ళు అప్రమత్తతతోటి
అక్కడ ఉండే ప్రజల్ని కాపాడండి అంటే జస్ట్ ఒక రక్షణ ఇవ్వండి అన్నట్లుగా చెప్తారు. ఇక్కడ దైవిక శక్తి అంటే ఆహ్, కేవలం ఒక రక్షక దేవతలు అని మాత్రమే అర్థం చేసుకోవాలి. వాళ్ళు సృష్టికర్తలు కాదు అనేది మనం గుర్తుంచుకోవాలి. యంకించి విత్తం ఇదవాహురం వా సఖ్యేసు వాయం రతనం పనీతం నను సమం మత్తి తథాగతేన ఇదంపి బుద్ధే రతనం పనీతం ఏతేన సత్యైన సువత్తి హోతు. ఇక్కడ కానీ లేక మరో ప్రపంచంలో కానీ లేదా స్వర్గంలో కానీ ఎటువంటి ధనం ఏ రకమైన శ్రేష్ఠ రత్నం ఉన్నా అవి ఎన్నటికీ తథాగతునికి సమం కాలేవు. ఈ అద్భుతమైన రత్నం బుద్ధునిలోనే ఉంది. ఈ సత్యం వలన స్వస్తి కలుగుగాక. కయం విరాగం అమతం పనీతం యదజ్జగా సఖ్యముని సమాహితో నతేన దమ్మేన సమత్తి కించి ఇదంపి దమ్మే రతనం పనీతం ఏతేన సచ్చేన సువత్తి హోతు. యం సాఖ్యముని నిగ్రహ చిత్తుడై రాగాన్ని నశింపచేసి పొందిన ఈ నిబ్బాన ధమ్మానికి సమమైంది ఏదీ లేదు. ఈ అద్భుతమైన రత్నం ధమ్మంలో ఉంది. ఈ సత్యం వలన స్వస్తి కలుగుగాక. అంటే రాగాలను కోరికలను నశింపజేసేది, మరణం లేనిది, అత్యున్నతమైనదైన ఈ నిబ్బానాన్ని బుద్ధుడు సాక్షాత్కరించుకున్నాడు. ఆ ధర్మానికి సాటి ఏంది ఏదీ లేదు. ధమ్మంలో ఈ శ్రేష్టమైన రత్నం ఉంది. ఈ సత్యం వలన శుభం కలుగుగాక. ఇక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు. భగవానుడు ఈ గాథలు చెప్పిన చివర్లో ఈ సత్యం వలన శుభం కలుగుగాక అని చెప్తారు. దీన్నే సత్యవాక్కు అంటే సత్యం యొక్క శక్తి ప్రభావం అని చెప్పవచ్చు. ఏదైనా మంచి విషయం ఉన్నదాన్ని ఈ సత్య ప్రమాణంగా చేస్తూ ఉంటాడు. ఆయన పూర్వజన్మలో బోధిసత్వుడిగా ఉన్నప్పుడు కూడా ఈ సత్య ప్రమాణం చాలా చోట్ల చేయడం జరిగింది. అలాగే ఈ గుణాలను బట్టి ఈ సత్యం వల్ల శుభం కలుగుగాక అని బోధిస్తూ ఉన్నారు. యం బుద్ధ సెట్టో పరివన్నయే శుచిం సమాధిమానం తరికన్యమాహో సమాధినా తేన సమౌన విచ్యతి ఇదంపి దమ్మే రతనం పనీతం ఏతేన సచ్చేన సువత్తి హోతు. ఇది కూడా దమ్మంలో ఉన్న ఒక రతనమే. అంతరాయం లేని సమాధి అన్నిటిలోకి శుచి అయినదని బుద్ధులు ప్రశంసించారు. ఇటువంటి సమాధికి సాటి మరేది లేదు. ఈ అద్భుతమైన రత్నం దమ్మంలో ఉంది. ఈ సత్యం వల్ల స్వస్తి కలుగుగాక. అంటే బుద్ధుడు ప్రశంసించిన సమాధి అంటే ఏకాగ్రత అత్యంత పవిత్రమైనది. దానికి సాటి అయిన సమాధి మరొకటి లేదు. ధమ్మంలో ఈ శ్రేష్టమైన రత్నం ఉంది. ఈ సత్యం వల్ల శుభం కలుగుగాక. ఏ పుగ్గల అట్ట సతింపసత్త చెత్తారియే దాని యుగాని హోంతి తే దక్షిణయ్యా సుగతస్స సావక ఏ తేసు దిండాని మహఫలాని ఇదంపి సంగే రతనం పనీతం ఏతేన సచ్చేన సువత్తి హోతు. సత్పురుషులు ప్రశంసించిన 8 మంది వ్యక్తులు 4 జంటలు అవుతారు. సుగతిని ఆ శిష్యులు దక్షిణలకు అర్హులు.
వీరికి ఇచ్చిన దర్శన మహా ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అద్భుతమైన రత్నం సంఘంలో ఉంది. ఈ సత్యం వల్ల స్వస్తి కలుగుగాక. ఇక్కడ 8 మంది పుద్గులురు అంటే 4 మార్గాలు అంటే సోతాపత్తి, సగదాగామి, అనాగామి, అర్హంత. వాటి ఫలాలు. ఫలం అంటే అది వెంటనే వచ్చేది అన్నమాట. అంటే ఎప్పుడైతే శ్రోతాపన్న స్థితిని పొందుతారో ఆ తర్వాత నుంచి దాంట్లో ఆనందించేదాన్ని ఫలం అంటారు. అంటే మొదటి పదాన్ని సాధించిన వాడు, అంటే నదిని దాటినవాడు, వాళ్ళనే శ్రోతాపత్తి అంటారు. దానివలన కలిగే ఫలితం ఈ 2 అంటే శ్రోతాపత్తి ఇంకా దాని ఫలితం, ఇవి 2 ఒక జాత. అలాగే సగదాగామి ఫలం పొందినవాడు ఒక జాత. అనాగామి ఫలం పొందినవాడు. ఇంకా అర్హంత ఫలంలో ఆనందించినవారు. ఈ 8 అంటే 8 మనకి ఇక్కడ అట్ట అరియ పుగ్గల అని కూడా పిలుస్తారు. అటువంటి అరియ పుగ్గలు ఈ సంఘంలో ఉన్నారు. అటువంటి వారికి ఇచ్చిన దక్షిణ గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. అంటే సత్పురుషులచే పొగడబడిన 8 మంది అంటే 8 రకాల వ్యక్తులు. వీరు బుద్ధుని శిష్యులు. వీరు దానాలకు అర్హులు. వీరికి ఇచ్చే దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది. సంఘంలో ఈ శ్రేష్టమైన రత్నం ఉంది. ఈ సత్యం వల్ల శుభం కలుగుగాక. ఏ సుప్పయుక్త మనసా దల్హేన నిక్కామినో గౌతమ శాసనం హి తే పత్త అమతం విగయ్య ముద్దా లద్దా ముదా నిబుందిం భుంజమాన ఇదంపి సంగే రతనం పనీతం ఏతేన సచ్చేన సువత్తి హోతో. అంటే గౌతముని శాసనంలో, అంటే ఇప్పటి బుద్ధుడి శాసనంలో, ధర్మంలో కోరికలు లేని వారై దృఢమైన మనస్సుతో సాధన చేస్తున్నారు. అమృతత్వంలో మునిగి నిబ్బానాన్ని అనుభవిస్తున్నారు. ఈ అద్భుత రత్నం సంఘంలో ఉంది. ఈ సత్యం వల్ల స్వస్తి కలుగుగాక. అంటే ఎవరైతే గౌతముని బుద్ధ శాసనంలో దృఢమైన మనస్సుతో కోరికలు వదిలి చరిస్తారో వారు ఈ నిబ్బానాన్ని పొంది ఆనందాన్ని అనుభవిస్తారు. అటువంటి వ్యక్తులు ఈ సంఘంలో ఉన్నారు. అంటే ఈ సంఘంలో ఈ శ్రేష్టమైన రత్నం ఉంది. ఈ సత్యం వల్ల శుభం కలుగుగాక. యతందికిలో పదవిస్యుతోసియా చతుర్వివాతేహి అసంపకంపియో తదూపమం సప్పురిశం వదామి యో వర్యే సత్యాని అవేచ్చ పశ్యతి ఇదంపి సంగే రతనం పనీతం ఏతేన సచ్చేన సువత్తి హోతో. 4 దిశల నుంచి వీచే గాలులు స్థిరంగా భూమిలోకి పాతబడిన ఇంద్రకీలాన్ని కదిలించలేవు. అరియ సత్యాలను సంపూర్ణంగా స్పష్టంగా తెలుసుకున్న సత్పురుషుడు కూడా అలాంటి వాడే. అంటే దృఢంగా పాతబడిన ఇంద్రకీలం, అది ఎటువంటి గాలులు వచ్చినా కానీ అది చలించదు. ఈ అద్భుత సత్యం సంఘంలో లభ్యమవుతుంది. ఈ సత్యం వల్ల స్వస్తి కలుగుగాక. అంటే భూమిలో లోతుగా పాతుకుపోయిన ఇంద్రకీల స్తంభం, అంటే నిలువురాయి 4 వైపుల నుంచి వచ్చే గాలికి ఎలాగైతే కదలదో, ఈ 4 ఆర్య సత్యాలను సంపూర్ణంగా దర్శించిన సత్పురుషుడు కూడా అలాగే చలించడు. సంఘంలో ఈ శ్రేష్టమైన రత్నం ఉంది. ఈ సత్యం వలన శుభం కలుగుగాక. యో వర్య సత్యాని విభావయంతి గంభీరపణ్యేన సుదేశితాని కించాపి తే హొంతి భుసం పమత్త
నతే భవం అట్టమా ఆదియంతి ఇదంపి సంగే రతనం పనీతం ఏతేన సచ్చేన సువత్తి హోతు. గంభీర ప్రజ్ఞావంతుణ్ణి అంటే బుద్ధుని చేత చక్కగా వివరింపబడిన అరే సత్యాలను అర్థం చేసుకున్నవాడు తర్వాత అతడు ఎంతగా దారి తప్పిన 8వ జన్మ ఎత్తడు. ఈ అద్భుత రత్నం సంఘంలో ఉంది. ఈ సత్యం వలన స్వస్తి కలుగుగాక. అంటే ఎవరైతే అట్లీస్ట్ శ్రోతాపన్న స్థితిని పొందాడో అతడు పుడితే గిడితే ఇంకా 7 జన్మలు మాత్రమే ఉంటుంది. ఆ 7 జన్మల్లో ఏదో ఒక జన్మలో అర్హంత స్థితిని పొందడానికి అవకాశం ఉంటుంది. అంతకుమించి ఎక్కువ జన్మలైతే పొందడు శ్రోతాపన్నుడు. దాని గురించే ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే గంభీరమైన ప్రజ్ఞ కలిగిన వాడు అంటే కలిగిన బుద్ధుడు బోధించిన 4 ఆర్య సత్యాలను ఎవరైతే స్పష్టంగా అర్థం చేసుకుంటారో అట్లీస్ట్ శ్రోతాపన్న స్థితిని పొందుతారో వారు ఎంత మర్చినా సరే 8వ జన్మను ఎత్తరు. 7 జన్మల్లోపే ఈ నిబ్బానాన్ని పొందుతారు. సంఘంలో ఈ శ్రేష్టమైన రత్నం ఉంది. ఈ సత్యం వల్ల శుభం కలుగుగాక. ఇప్పటి వరకు బుద్ధుడు ధమ్మం ఇంకా సంఘం యొక్క లక్షణాలు గురించి భగవానుడు అంటే గుణాలను గురించి భగవానుడు చెప్పడం జరిగింది. ఇక శ్రోతాపన్నుల్లో ఉండే లక్షణాల గురించి తర్వాత గాథలు వస్తాయి. అదేంటంటే సహావస దర్శన సంపదాయ తయస్సు దమ్మ జహిత భవంతి సక్కాయ దిట్టి విచికిత్సితంచ శీలబ్బతం వాపి యదత్తికించి. అంటే సత్కాయ దృష్టి, ఈ శరీరం నేను అనే అహంకార భావాన్ని సత్కాయ దృష్టి అంటారు. తర్వాత అది విచికిత్స అంటే ధర్మం విషయంలో బుద్ధుడి విషయంలో సంఘం విషయంలో సందేహాలు అవి తొలగిపోతాయి. 3వది శీలవత పరామర్శ, దీని నుంచి కూడా ముక్తి లభిస్తుంది. అంటే ఈ శీల వ్రతాల వల్లనే ముక్తి లభిస్తుంది అనే తప్పుడు అవగాహన పోతుంది. ఇవి శ్రోతాపన్నుల్లో ఉండే 3 లక్షణాలు. ఈ ధర్మాలను వదిలిన వాడు శ్రోతాపన్న స్థితిని పొందుతాడు అని అర్థం. అంటే వారికి జ్ఞానోదయం కాగానే అంటే శ్రోతాపన్న స్థితిలో వెళ్ళగానే 3 లక్షణాలు తొలగిపోతాయి. ఈ సత్కాయ దృష్టి, విచికిత్స ఇంకా శీలవద పరామర్శ. వాళ్ళు నరకానికి అంటే దుర్గతికి వెళ్ళే అవకాశం ఉండదు. మరియు వారు 6 ఘోరమైన పాపకర్మలను కూడా చేయలేరు. అంటే తల్లిని చంపడం, తండ్రిని చంపడం, బుద్ధుని గాయపరచడం, ఇంకా అర్హంతుల్ని చంపడం, ఇటువంటివి అన్నమాట. ఇటువంటి శ్రోతాపన్న లక్షణం సంఘంలో అంటే ఈ శ్రేష్టమైన రత్నం ఉంది. ఈ సత్యం వలన శుభం కలుగుగాక. తర్వాతది చతు అపాయేహి చ విప్పమత్తో చచబిటానాని అబ్బబ్బో కాతుం ఇదంపి సంగే రతనం పనీతం ఏతేన సచ్చేన సువత్తి హోతు. అంటే ఆ శ్రోతాపన్నుడు 4 దుర్గతుల నుండి విముక్తుడై 6 మహాపాపాలను చేయకుండా ఉంటాడు. ఈ అద్భుత రత్నం సంఘంలో ఉంది. ఈ సత్యం వలన స్వస్తి కలగాలి. 4 అపాయ లోకాలు అంటే నరకలోకం, జంతులోకం, ప్రేతలోకం ఇంకా భూతలోకం, ఇవి 4 దుర్గతులు అని చెప్తారు. మనకి ఈ ధర్మం ప్రకారం ఇవి కూడా శాశ్వతం కావు. ఎవరైతే పాపకర్మలు చేశారో వాళ్ళు ఈ లోకంలో జన్మను పొందుతారు. వాళ్ళ పాపకర్మ పూర్తవగానే మళ్ళీ ఏదో ఒక లోకంలో జన్మను పొందుతారు. కానీ ఈ అపాయ లోకంలో ఒకసారి జన్మను పొందితే అక్కడి నుంచి బయటపడటం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ మనసులో ఇంకా రాగద్వేషాలు పెరుగుతూ పోతాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ అక్కడే పుట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ శ్రోతాపన్నుడు ఈ 4 జన్మల్లో వేటిని తీసుకోవడానికి అవకాశం లేదు. అలాగే 6 మహాపాపాలు అని చెప్పుకున్నాం కదా. ఒకటది తల్లిని చంపడం, తండ్రిని చంపడం, ఇంకా అర్హంతుని చంపడం,
బుద్ధుడిని గాయపరచడం, భిక్షు సంఘంలో చీలికలు, కలతలు తేవడం, ఇంకా మిథ్యా దృష్టులను కలిగి ఉండడం. ఈ 6 కూడా తొలగిపోతాయి ఎవరైతే శ్రోతాపన్న స్థితిని పొందాడో అతనిలో. కించాపి సోకమ్మ కరోతి పాపకం కాయేన వాచా ఉదచేతసా వా అబబ్బోసో తస్స పటిచ్ఛాదాయ అబబ్బతా తిట్ట పదస్స ఉత్త ఇదంపి సంగే రతనం పనీతం ఏతేన సచ్చేన సుబత్తి హోతు. అటువంటి మార్గాన్ని దర్శించినవాడు అంటే శ్రోతాపన్నుడు తన మనస్సుతో, శరీరంతో, మాటలతో ఏ పాపకార్యాన్ని చేసినా దాన్ని దాచలేడు. అంటే ఇక్కడ దోషాలు అంటే భిక్షువులకు ఉండే నియమాలు అయి ఉండొచ్చు. చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా చేసినట్లయితే అతడు మనసులో దాచుకోడు. వాటిని వెంటనే వేరొకరికి చెప్పి దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. అంటే సాధారణంగా ఎవరైనా తప్పు చేసినప్పుడు వాటిని ఎదుటి వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో అని దాచేస్తారు. కానీ ఇక్కడ ఈ శ్రోతాపన్న స్థితిని పొందిన వ్యక్తి అటువంటి దాచడం అనేది ఉండదన్నమాట. దాన్ని ఏదైనా తప్పుగా అనిపిస్తే దాన్ని చెప్పి ప్రాయశ్చిత్తాన్ని చేస్తాడు. సో ఈ విధంగా ఈ గుణం కూడా అద్భుతమైన రత్నం అన్నమాట. ఇది కూడా సంఘంలో ఉంది. ఈ సత్యం వలన స్వస్తి కలుగుగాక. అంటే ఎటువంటి పాప కార్యాన్ని అతడు దాచలేడు అని అర్థం ఇక్కడ. వనప్పగుంబే యదా పుస్సితగ్గే గింహానమాసే పటమస్మిన్ గింహే తదుపమం దమ్మవరం అదేశై నిబ్బానగామీం పరమం హితాయ ఇదంపి బుద్ధే రతనం పనీతం ఏతేన సచ్చేన సువత్తి హోతు. అడవిలోని చెట్ల పైభాగాలు వేసవి కాలపు మొదటి నెల అంటే చైత్రమాసంలో కుసుమించినట్లుగా అందరి పరమహితం కోసం నిబ్బానానికి దారితీసే అద్భుత ధర్మాన్ని అంటే బుద్ధుడు బోధించాడు. ఈ ఉత్తమ రత్నం బుద్ధునిలో ఉంది. ఈ సత్యం వలన స్వస్తి కలుగుగాక. అంటే వేసవికాలం రాగానే వనంలో చెట్లన్నీ ఎలాగైతే పూలతో వికసిస్తాయో నిబ్బానానికి దారితీసే ఈ శ్రేష్టమైన ధర్మాన్ని బుద్ధుడు అలాగే ఉపదేశించారు. బుద్ధునిలో ఈ శ్రేష్టమైన రత్నం ఉంది. ఈ సత్యం వలన శుభం కలుగుగాక. వరో వరన్యో వరదో వరాహరో అనుత్తరో దమ్మవరం అదేశై ఇదంపి బుద్ధే రతనం పనీతం ఏతేన సత్యైన సువత్తి హోతు. ఉత్తమమైన దానిని ఇచ్చేవాడు శ్రేష్ఠుడైనవాడు, శ్రేష్టమైన దానిని తెచ్చేవాడు సాటి లేనివాడు, ఉత్తమమైన ధర్మాన్ని బోధించేవాడు. ఈ శ్రేష్టమైన రత్నం బుద్ధునిలో ఉంది. ఈ సత్యం వలన స్వస్తి కలుగుగాక. అంటే బుద్ధుడు శ్రేష్టమైనవాడు, శ్రేష్టతను తెలిసినవాడు, శ్రేష్టమైన ధర్మాన్ని ఇచ్చినవాడు, శ్రేష్టమైన మార్గాన్ని చూపించినవాడు. బుద్ధునిలో ఈ శ్రేష్టమైన రత్నం ఉంది. ఈ సత్యం వల్ల శుభం కలుగుగాక. ఇక మిగతా గాథ. కీనం పురాణం నవం నత్తి సంభవం విరత్త చిత్త ఆయతికే భవస్మి తే కీన బీజ అవిరులి చంద నిబ్బంతి ధీరా యదాయం పదీపో ఇదంపి సంగే రతనం పనీతం ఏతేన సచ్చేన సువత్తి హోతు. అంటే కీనం పురాణం నవం నత్తి సంభవం. పాతది నశించింది, కొత్తది పుట్టలేదు. వారి మనస్సు భావి జన్మకు విముఖమైంది. వాంఛలను ఎదగనీయకుండా భవబీజాలను నాశనం చేసిన ధీరులు ఈ దీపం మాదిరిగా చల్లబడతారు. ఈ అద్భుత రత్నం సంఘంలో ఉంది. ఈ సత్యం వలన స్వస్తి కలుగుగాక. అంటే దీపం సదృశ్యంలో నిబ్బానమని
వివరించబడింది. ఇలా అనుకోవచ్చు, ఒక దీపం మారిపోయినప్పుడు పూర్తిగా చమురు ఖర్చు అయిపోయిన కారణంగా అది ఇక్కడకు కానీ, భూమి మీదకు కానీ, ఆకాశంలోకి కానీ, ఈ దిశకు కానీ, ఆ దిశకు కానీ పోదు. అలాగే ఒక ముని నిబ్బానం చెందినప్పుడు వాంఛలు, రాగాలు పూర్తిగా వ్యయమైపోయిన కారణంగా అతడు ఈ దారి కానీ, ఆ దారికి కానీ పోను. కానీ శుద్ధ శాంతిని పొందుతాడు. అది ఇక్కడ చెప్పబడింది. అంటే వారి కీనం పురాణం నవం నత్తి సంభవం. వారి పాత కర్మలు నశించాయి, కొత్త కర్మలు పుట్టవు అర్హంతుల్లో. వారి మనసు భవిష్యత్తు జన్మపై ఆసక్తి చూపదు. నూనె అయిపోయినప్పుడు దీపం మారిపోయినట్లు విత్తనాలు నశించిన ఆ ధీరులు నిబ్బానాన్ని పొందుతారు. సంఘంలో ఈ శ్రేష్టమైన రత్నం ఉంది. ఈ సత్యం వలన శుభం కలుగుగాక. చివరగా అక్కడికి వచ్చిన శక్రుడు ఈ చివరి 3 గాథలను పలుకుతాడు. అదేంటంటే, యానీద భూతాని సమాగతాని బొమ్మాని వాయాని వంతలిక్కే తథాగతం దేవ మనుస్స పూజితం బుద్ధం నమస్సామ సువత్తి హోతు. ఇక్కడ చేరిన ప్రాణులు వారు భూమికి చెందిన వారైనా, లేకుంటే విశ్వానికి అంటే అంతరిక్షానికి చెందిన వారైనా, అందరం పరిపూర్ణుడైన దేవ మానవులకు పూజితుడైన తథాగతునికి నమస్కరిద్దాం. అందువలన స్వస్తి కలుగుగాక. యానీద భూతాని సమాగతాని బొమ్మాని వాయాని వంతలిక్కే తథాగతం దేవ మనుస్స పూజితం దమ్మం నమస్సామ సువత్తి హోతు. ఇక్కడ చేరిన ప్రాణులు వారు భూమికి చెందిన వారైనా, అంతరిక్షానికి చెందిన వారైనా, అందరం దేవ మానవులచే పూజింపబడే ఈ తథాగతుని ధమ్మానికి అంటే బుద్ధుడు బోధించిన ధమ్మానికి నమస్కరిద్దాం. అందువలన స్వస్తి కలుగుగాక. యానీద భూతాని సమాగతాని బొమ్మాని వాయాని వంతలిక్కే తథాగతం దేవ మనుస్స పూజితం సంగం నమస్సామ సువత్తి హోతు. ఇక్కడ చేరిన ప్రాణులు వారు భూమికి చెందిన వారైనా, అంతరిక్షానికి చెందిన వారైనా, అందరం దేవ మానవులచే పూజింపబడే తథాగతునికి అంటే తథాగతుని సంఘానికి నమస్కరిద్దాం. అందువలన స్వస్తి కలుగుగాక. ఈ రతన సూత్రాన్ని సాధారణంగా బౌద్ధ దేశాల్లో అంటే ఎక్కువగా పఠించడం జరుగుతుంది. దీనివల్ల రక్షణ కలుగుతుంది అని. ఇది సాధారణంగా చెప్పింది కాదు, వాళ్ళు అనుభవపూర్వకంగా దీని గురించి తెలుసుకుంది. కొన్నిసార్లు ఏవైనా కరువులు, కాటకాలు లేకుంటే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు దీనివల్ల రక్షణ పొందారు అని చాలామంది, అంటే ఈ సత్యక్రియ వల్ల రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా దీన్ని రోజు పఠించడం కూడా చాలా మంచిది. పాలీలో పఠిస్తే ఇంకా మంచిది. అయితే ఈ సుత్తం నుంచి మనం ముఖ్యంగా గ్రహించవలసిన విషయాల గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం. 5 మనం చెప్పుకోవచ్చు. నిజాయితీ అనే బలమైన రక్షణ. అంటే ఇక్కడ ఈ రతన సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సమస్యలతో ఉన్నప్పుడు భయాన్ని వీడి సత్యం మరియు కృషితో బయటపడటం, అంటే సమ్యక్ కృషితో బయటపడటం, సరైన ప్రయత్నంతో దాని నుంచి బయటపడటం. అయితే మొదటిది నిజాయితీ అనే బలరక్షణ. రతన సూత్రంలో ప్రతి శ్లోకం చివరిలో ఏతేన సత్యేన సువత్తి హోతు అని ఉంటుంది. అంటే ఈ సత్యం పలకడం వల్ల అంతా మంచి జరుగుగాక అని అర్థం. ఈ రోజుల్లో అబద్ధాలు లేకుంటే ఫేక్ న్యూస్, మోసాలు పెరిగిపోయాయి. కానీ రతన సూత్రం చెప్పేది ఏంటంటే, మనం నిజాయితీగా సత్యానికి కట్టుబడి ఉంటే ఆ నిజాయితీనే మనకు ఒక రక్షణ కవచం అవుతుంది. అది వ్యాపారంలో అయినా, ఉద్యోగంలోనైనా,
ఏదైనా ఈ ట్రస్టు నమ్మకం ఉంటేనే నిలబడగలుగుతాం. అందుచేత ఈ నిజాయితీయే బలమైన రక్షణ. అలాగే ఈ సుత్తంలో సంఘం యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. సంఘం అంటే మంచి లక్షణాలు కలిగిన వ్యక్తుల సమూహం, అంటే భిక్షు సంఘం. వైశాలి నగరాన్ని కాపాడడానికి అందరూ కలిసి పనిచేశారు. ఒంటరిగా బ్రతకడం కష్టం. మన చుట్టూ మంచి మనుషులు, మంచి సత్సంగం ఉండాలి, అంటే మంచి స్నేహితులు ఉండాలి, కళ్యాణ మిత్రులు ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే ఒక సంఘాన్ని మనం నిర్మించుకోవాలి. అది మంచి నెట్వర్క్ కలిగి ఉండటమే నిజమైన బలం అన్నమాట. అంటే అటువంటి సత్సంగం కలిగి ఉండటం చాలా మనకి మేలు చేస్తుంది. అలాగే భౌతిక సంపద కన్నా మానసిక ప్రశాంతత ముఖ్యం. ఈ సూత్రంలో ఇలా చెప్పారు, ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ బుద్ధుని జ్ఞానాన్ని మించిన రత్నం, అంటే అటువంటి సంపద లేదు అని అంటారు. మనం డబ్బు, బంగారం, ఆస్తుల వెనుక పరిగెడుతూ ఉంటారు. కానీ ఉదాహరణకి కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆ డబ్బు మనకు ప్రశాంతతను ఇవ్వలేదు. జ్ఞానం, ఆరోగ్యం మరియు మనశ్శాంతి ఇవే అసలైన ఆస్తులు అని ఈ సూక్తం మనకి గుర్తు చేస్తుంది. తర్వాత నిస్వార్థ సేవ, అంటే రతన సూత్రంలో గాథలో చెప్తారు కదా, దీపం ఆరిపోయినట్లుగా కోరికలు నశించిన వారు శాంతిని పొందుతారు అని ఉంటుంది. అంటే స్వార్థం తగ్గించుకోవడం. సొసైటీలో ప్రతి ఒక్కరూ నాకేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ సమాజం బాగుపడాలి అంటే కొంచెమైనా నిస్వార్థం అవసరం. పర్యావరణాన్ని కాపాడడం, సాటివారికి సాయం చేయడం అనేవి తమ తమ బాధ్యతలుగా చూడాలి. తర్వాతది భయాన్ని జయించడం. వైశాలి నగర ప్రజలు రోగాలకి భయపడి చనిపోతూ ఉన్నప్పుడు బుద్ధుడు వారికి ధైర్యాన్ని చెప్పారు. ఇప్పుడు సమాజంలో యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువైపోయాయి. ఈ రతన సూత్రం మనకి నేర్పేది ధైర్యం. సమస్య వచ్చినప్పుడు కుంగిపోకుండా మంచి ఆలోచనలతోటి మనసుని దృఢంగా ఉంచుకోవాలి. ఒక మాటలో చెప్పాలి అంటే ఈనాటి సమాజానికి రతన సూత్రం ఇచ్చే సందేశం నిజాయితీగా ఉండాలి, మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, మంచి సత్సంగం కలిగి ఉండాలి, భయాన్ని వదిలివేయాలి, అందరి మంచిని కోరుకో, నిస్వార్థంగా ఉండు. అలాగే అప్పుడు నీకు, నీ సమాజానికి అంత మంచి జరుగుతుంది. అలాగే ఇక్కడ తప్పుల్ని చేసి కప్పిపుచ్చుకోవడం. శ్రోతప్ప అన్నాడు, ఏదైనా దోషం చేసినప్పుడు దాన్ని బయటకి వెంటనే చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుంటారని చెప్తాం కదా. ఇప్పుడు సొసైటీలో కూడా ఏదైనా తప్పు చేసి కప్పిపుచ్చుకోవడం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అవినీతి, అంటే లంచగొండితనం నేటి సమాజంలో పెద్ద సమస్య. ఈ సూత్రంలో ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. జ్ఞాని అయిన వాడు పొరపాటున తప్పు చేసిన దానిని దాచిపెట్టడం, వెంటనే ఒప్పుకుంటాడు అని ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన సమాజానికి లేదా కుటుంబానికి ఈ జవాబుదారీతనం లేకపోతే పారదర్శకత చాలా ముఖ్యం. తప్పును ఒప్పుకోవడం బలహీనత కాదు, అది ఒక గొప్ప గుణం అని ఇది మనకి నేర్పుతుంది. అలాగే అపరిశుభ్రత వల్ల కొత్త కొత్త వ్యాధులు, వైరస్లు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈ సూత్రం కథలో బుద్ధుడు రాగానే వైశాలికి ముందు భారీ వర్షం కురిసి నగరంలోని చెత్త చెదారం అంతా కొట్టుకుపోయింది. నగరం శుభ్రపడిన తర్వాతే బుద్ధుడు రతన సూత్రాన్ని పఠించాడు. అంటే ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి పరిశుభ్రత పునాది. కేవలం ఈ గాథలు చదివితే సరిపోదు, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమనేది ఈ సూత్రం నుంచి మనం గ్రహించవచ్చు. అలాగే సంఘం యొక్క గొప్పతనాన్ని కూడా గుర్తిస్తుంది. మంచి ఆశయాలు ఉన్న వ్యక్తుల గురించి, అంటే మంచి స్నేహితులు, సత్పురుషుల సాంగత్యం. ఎందుకంటే మనం చెడు దారిలో వెళ్లకుండా ఉంటాము. ఐకమత్యమే బలం అని కూడా ఇది సూచిస్తుంది. అలాగే
ప్రకృతి పట్ల ప్రేమను కూడా. అంటే ప్రకృతిని మనం నాశనం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఈ సుత్తం ప్రారంభంలోనే చెప్పబడింది. భూమి పైన ఉన్న, ఆకాశంలో ఉన్న ప్రాణులారా, శక్తులారా, మానవుల పట్ల దయ చూపండి అని కోరుతుంది. అలాగే మానవులు కూడా ఆ శక్తులకు గౌరవం ఇవ్వాలని చెప్తుంది. మనం ప్రకృతిలో, పర్యావరణంతో స్నేహపూర్వకంగా జీవించాలి. అప్పుడే ఈ ప్రకృతి వైపరీత్యాల నుండి మనకు రక్షణ లభిస్తుంది. సో, ఈ రతన సూక్తాన్ని మీరంతా రోజు పఠించండి వీలైతే. దీంట్లో ఉన్న గుణాలను గ్రహించండి. దాన్ని సాధనలోకి తీసుకురండి. చాలా ముఖ్యమైన సూక్తం అనమాట ఇది. అప్పుడు ఈ సూక్తాన్ని పఠించడం వల్ల ఆ వైశాలి నగరంలో ఉన్న పీడలన్నీ కూడా తొలగిపోయాయి. సో, ఇది ఈరోజు ప్రవచనం.